నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 మొన్న రీసెంట్గా ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే రోజు రాజేంద్ర ప్రసాద్ గారు కొన్ని వాక్యాలు అన్నారు. అంటే రోజాని అది నా వల్లే హీరోయిన్ అయిందని చెప్పి ఆలిని ఒక బూత్ అన్నారు. అది చెప్పడం కరెక్ట్ కాదు నేను కానీ ఒక రకమైన బూత్ అన్నారు. అసలు అది ఎంతవరకు కరెక్ట్? అంతమంది కెమెరాల ముందు ఒక అమ్మాయిని కించపరచడం కరెక్టేనా? అండ్ ఫ్రెండ్షిప్ ఎంత ఉన్నా సరే వాళ్ళిద్దరికి బాండ్ ఎంత ఉన్నా సరే అందరిలో అలా బూత్ తిట్టడం కరెక్టే అనిపించిందా? అంటే అది కొంచెం వైరల్ అయింది. అంటే అలా తిట్టడం కరెక్ట్ కాదు, అమ్మాయిని అనడం కరెక్ట్ కాదని చెప్పి. సో ఒకసారి పబ్లిక్కి కూడా అది అనడం కరెక్టేనా? అంటే ఒకరికి రెస్పెక్ట్ ఇస్తేనే మనకు రెస్పెక్ట్ వస్తుంది అంటారు. దాని గురించి మాట్లాడడానికి ఒకసారి పబ్లిక్తో మాట్లాడి తెలుసుకుందాము వాళ్ళు ఏమంటారు. సరే, అది రీసెంట్గా ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే రోజు రాజేంద్ర ప్రసాద్ కొన్ని వాక్యాలు అన్నారు కదా. అంటే ఆలిని బూతు తిట్టారు, తర్వాత రోజా అని అది ఇది అన్నారు. సో దానిపైన మీ స్పందన ఏంటి? లేదమ్మా, అందరి ముందు అట్లా మాట్లాడకూడదు. ఏదైనా ఉంటే పర్సనల్గా మాట్లాడుకోవాలా, కానీ అందరి ముందు అంటే అది ఒక విధంగా వెళ్ళిపోతుంది. అది కరెక్ట్ కాదండి. అంటే అమ్మాయిని అది అనడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అంతమంది కెమెరాల ముందు ఒక అమ్మాయిని కించపరిచినట్టే అనిపిస్తుంది కదా. సో మళ్ళీ మాజీ మినిస్టర్ మళ్ళీ తను ఎంతవరకు కరెక్ట్? అది అంటే అది వ్యక్తిగతంగా అనుకోవడం తప్ప అది కరెక్ట్ కాదండి. థ్యాంక్ యూ సార్. ఆలి గారి గురించి రాజేంద్ర ప్రసాద్ గారు అన్నది అది ప్రేమతో అన్నారు. అది ఏదో మనము ఆయన ఏదో బాధపడతాడు. ఇప్పుడు ఈటీవీలో వస్తున్నాడు, ఈటీవీలో ఆయన జడ్జిమెంట్గా వస్తున్నాడు. ఆ విధంగా ఆయన ఫీల్ అయిపోతున్నాడు. ఆ విధంగా ఫీల్ అయిపోయి ఆయన ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడని నేను యూట్యూబ్లో చూశాను. కానీ అదొక వాళ్ళ ప్రేమ, వాళ్ళ తల్లిదండ్రి సంబంధం లాంటిది. ఆయన పెద్ద ఫీలింగ్ కావాల్సిన అవసరం లేదు ఆలి గారు. ఎందుకంటే మా కళ్ళ ముందు కనపడే ఒక టీవీలో చూస్తాం, మేము ఈ సినిమాలో చూస్తాం. కానీ మా కళ్ళ ముందు ఉండేవాళ్ళు అదొక ప్రపంచం, వాళ్ళదొక ప్రపంచం, మాదొక ప్రపంచం. మేము వాళ్ళ లోపల కలిసిపోయి వాళ్ళ ప్రేమను కూడా మేము చూస్తుంటాం. నేను కరాటే మాస్టర్ని, నేను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాను డైలీ. కాకపోతే ఏంటంటే వాళ్ళ అభిమానం అందరూ ఓకే. శ్రీకాంత్ గారు కానీ, మన రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, ఆలి గారు కానీ, వీళ్ళంతా మంచి వాళ్ళే. కానీ వాళ్ళు తిట్టుకున్నాడు, అరే లంజోడుగా ఆలిగా అంటే ఈ విధంగా ఫీలింగ్ కావాల్సిన అవసరం. కాకపోతే ఏంటంటే పబ్లిక్లో అంటున్నాడు ఆయన బాధపడ్డాడు, కానీ అది కరెక్ట్ కాదు. ఆయన ప్రేమ అంతే, రాజేంద్ర ప్రసాద్ గారిది ప్రేమ. సరే, ఎంత ప్రేమ ఉన్నా పబ్లిక్లో అనడం కరెక్టే అంటారా? అంటే మీరు కరెక్టే, కానీ ఆయనకు వచ్చింది ఆ విధంగా. అరే లంచగోడుగా అంటే ఆయన మనసులో వచ్చింది. పబ్లిక్లో ఏమవుతుంది, మనవాడు అని చెప్పేసి అంటారు. అంటే ఏమి తప్పే ఉంది దాంట్లో. కాకపోతే అంటే జడ్జిమెంట్ చేస్తున్నాడు కాబట్టి అరే నన్ను ఈ విధంగా అంటున్నాడు కదా అనేది ఫీలింగ్ అంతే, ఇంకా వేరేది ఏం లేదు. ఇప్పుడు రోజని అన్నారు కదా అది అని చెప్పేసి, ఆ అమ్మాయిని అంతమందిలో అది అనడం ఓకే అంటారా? అంటే ఇప్పుడు ఒక మాట, నా స్తోమత ఎంతో నేనెంతో అది ఆలోచించాలి. నువ్వు అది అంటే ఆమె హై లెవెల్, ఆమె హీరోయిన్, ఆమె ఒక వైఎస్ఆర్సీపీలో ఒక లీడరు, మినిస్టరు. ఆమెను కింద స్థాయి వాళ్ళు తిట్టడం కరెక్ట్ కాదు. అది మనం అనుకున్నంత. ఇప్పుడు వాడు ఆర్పీ గారు ఉన్నాడు, ఇంకెవడెవడో తిడుతున్నాడు, అది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళ అన్నం తిని వాళ్ళని కొట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. అరే నేను ఏదో 4 రాళ్ళు సంపాదిస్తున్నా అని చెప్పేసి వాడు ఆమెను తిట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు నాకేం సొంతం కాదు. కాకపోతే అంటే అందరూ ఒకటే, అది కరెక్ట్ కాదు. ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతకాలి. సార్, అది రీసెంట్గా మొన్న కేవీ కృష్ణారెడ్డి గారి బర్త్డే రోజు అన్నారు కదా రాజేంద్ర ప్రసాద్ గారు, రోజని అది నా వల్లే హీరోయిన్ అయిందని చెప్పి ఆలిని బూతులు తిట్టారు. అంటే అంతమంది కెమెరాస్ ముంగట అలా తిట్టడం కరెక్టే అంటారా? లేకపోతే మళ్ళీ ఆలి కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు, కొంచెం మనస్తాపానికి గురయ్యి అలా మాట్లాడారని చెప్పి, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ ఏంటి? ప్రైమ్ 9. ప్రైమ్ 9కి కంగ్రాచులేషన్. అంటే మంచి వార్తని ఎందుకంటే సమాజంలో ఎట్లా ఉండాలంటే, ఒక వ్యక్తిత్వ వికాసంలో ఎట్లా ఉండాలంటే ఫస్ట్ థింగ్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మనకి నేచర్ ఏం చెప్తుందంటే ఎవరికైనా మనము మంచి చేస్తే మనకి రిటర్న్గా మంచి వస్తుంది, ఎవరికైనా చెడు చేస్తే చెడు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిరంజీవి గారిని తీసుకుంటే ఫస్ట్ నుండి ఆయన పరిశ్రమలో కష్టపడి పైకి వచ్చారు. ఆయన ఎవరిని కించపరచలేదు, ఏం చేయలేదు. మెగాస్టార్ అయినా ఏదైనా సరే ఒక హై లెవెల్ రజనీకాంత్ గారి దగ్గర నుండి ఒక జూనియర్ ఆర్టిస్ట్ దాకా ప్రతి ఒక్కరిని పేరు పెట్టి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళలో ఉన్న మంచిని ప్రొజెక్ట్ చేసింది, కానీ నెగిటివ్ని ఎప్పుడు చెప్పలేదు చిరంజీవి గారు. సో ఆయన ఎదుగుదలకి అదే కారణం. సో
సో మనం ఎప్పుడైనా సరే లైఫ్లో ఎదగాలంటే ఎవరిని కించపరచకూడదు, వాళ్ళలో ఉన్న మంచిని ప్రొజెక్ట్ చేయాలి. ప్రొజెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు కూడా మంచి జరుగుతుంది. రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటంటే ఇప్పుడు అందరి ముందు అట్లా నెగిటివ్గా మాట్లాడటము, బూతులు మాట్లాడటము, అది ఒక విధంగా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయనకి ఏదైనా సరే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి మైక్ ఇచ్చారు, సభలో ఉన్నప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు నేనున్నాను, ఇంకొక వ్యక్తి ఉన్నాడు, స్టేజ్ కింద ఉన్నాడు, అతన్ని చిరంజీవి గారు ఎప్పుడో ఒక మాట చెప్తారు. ఏం చెప్తారు? మంచి అనేది పబ్లిక్గా చెప్పండి, చెడు ఉంటే పిలిచి చెవిలో చెప్పండి. అది అందరి ముందు చెప్పకూడదు, అది మనోభావాలను దెబ్బతీసేటట్టు ఉన్నాయి. హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏంటంటే ఎవరైనా కించపరిచిన ఏం చేసినా మానవ హక్కులు అనేటివి ఉంటాయి. అట్లా కించపరిచిన అబ్సల్యూట్లీ రాంగ్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏంటంటే సారీ చెప్పలేదు. మూడోసారి అలీ గారిని అన్నాడు, రోజాని అన్నాడు, నెక్స్ట్ ఆస్ట్రేలియన్ కెప్టెన్ కూడా అన్నాడు. అతను అన్నాడా లేకపోతే వేరే వాళ్ళు ప్రేరేపిస్తుండా అంటే అతను కొన్ని తప్పులు చేశాడు. అలీ ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ గారిది సపోర్ట్ తోటి, ఆయనతోటి పెట్టిన భిక్షతోటి హీరో అవ్వడం అవన్నీ చేసి మళ్ళీ ఆయన మీదే యాంటీ అయ్యాడు. కర్మ అనేది మళ్ళీ రిటర్న్ కొట్టింది ఆయనకి. అది ఏం చేసినాడు? పార్టీ పెట్టిన తర్వాత ఆయన వేస్ట్ ఈయన వేస్ట్ అని అందరి ముందు తిట్టడము, అది అలీ చేసిన తప్పది. ఆ తప్పుకి కర్మలాగా మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనకి పనిష్మెంట్ లాగా మళ్ళీ చెప్పారు. కాకపోతే ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు సభా మాధ్యమంలో కాకుండా కొంచెం పర్సనల్గా చెప్తే కరెక్ట్గా ఉండేది. రాజేంద్ర ప్రసాద్ ఇది వెల్ హ్యూమన్ బీయింగ్. ఆయన తిరుమల కొండపైన స్వామికి కాటేజ్ కట్టించాడు, ప్లస్ సినీ ఇండస్ట్రీలో చాలా మంచిగా ఉన్నాడు. కాదు ఏంటంటే అందరి ముందు కాకుండా కొంచెం పర్సనల్గా అనడం కొంచెం అంటే రాజేంద్ర ప్రసాద్ గారు అన్న ఆయన దైవాంశం ఉంది ఆయన దగ్గర. ఎందుకంటే ఆయన ఎప్పుడు మాలలో ఉంటాడు, అది ఉంటాడు, ఇది ఉంటాడు. వీళ్ళు తీసుకోవాలి, వీళ్ళు శుద్ధపూసలేం కాదు. అలీ చేసిన పనులేందో మీకు తెలుసు, రోజా చేసిన చప్రాసి పనులేందో మీకు తెలుసు. అది ఎన్ని గలీజ్ పనులు చేసిందో మీకు అంటే నేను అనకూడదు, లేడీని కూడా కించపరచకూడదు. కాకపోతే వాళ్ళు చేసినవి కరెక్టే. కాకపోతే ఏంటంటే అది పర్సనల్గా పిలిచి వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి కరెక్ట్ చేయాలి. సో అట్లా అనడము రాజేంద్ర ప్రసాద్ గారు అది దైవశక్తిలాగా వాళ్ళకి వచ్చింది, వాళ్ళు మార్చుకోవాలి. మరి చిరంజీవి గారిని అనలేదే? అక్కడే శ్రీకాంత్ ఉన్నాడు, శ్రీకాంత్ని అనలేదే? ఎందుకంటే వాళ్ళు జెన్యూన్గా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఆయన ఏంటంటే విమర్శించాడు స్ట్రైట్ ఫార్వర్డ్గా, వాళ్ళు చేసే క్యారెక్టర్ని బదనాం చేసి డైరెక్ట్గా అన్నాడు ఆయన. కాబట్టి ఆయన అనడంలో తప్పు లేదు, కానీ ఆ సభా మధ్యాహ్నంలో అనడం తప్పులేదు. ఫస్ట్ ఒకళ్ళు గుర్తుపెట్టుకోవాలి అందరూ, ఏంటిదంటే మనము అంటే ఆయన ఆల్రెడీ ఎదిగిపోయి ఉన్నాడు. ఇంకా ఆయనకు అవసరం లేదు, ఇండస్ట్రీ లేదు, ఏం లేదు. ఆయన ఏంటంటే లాస్ట్ దశలో సన్యాసి అంటారు కదా, సన్యాసి అంటే వాళ్ళు ఫ్రామ్ టు చెప్తారు అన్నట్టు. లాస్ట్ దశలో ఏంటంటే మంచి అంటుండు, చెడు అంటుండు. అదేం చేయాలంటే వ్యక్తులు స్వీకరించాలి, వాళ్ళు ఇంకోసారి అట్లా బిహేవ్ చేయకూడదు. అలీ కూడా అట్లా పార్టీలు మార్చడము, అన్నం పెట్టినోడికి సున్నం పెట్టడం ఇట్లా చేయకూడదు. రోజా కూడా పార్టీలు మారడము, ఇండస్ట్రీలోకి వచ్చి తర్వాత వేరే చేయడం. తిరుపతిలో మీకు తెలుసు కదా, దర్శనానికి ఒకటేసారి వెంకటేశ్వర స్వామి అంటే ఆయన 10 మందికి అన్నం పెట్టేటోడు. ఎంతోమంది తింటున్నారు, వికలాంగులు ఉంటున్నారు, చదువుకుంటున్నారు, గుళ్ళు డెవలప్ అవుతున్నాయి. ఆయన గుడికి మనము వీలైతే 4 డబ్బులు డొనేషన్ చేయాలి. అంతేగాని ఓ 50 మందిని తీసుకొని శ్రీవారి టికెట్లు ఫ్రీగా డబ్బులు వస్తున్నాయి అందరిని తీసుకొని వెళ్ళి స్వామివారి ఆలయానికి గండి కొడితే ఎట్లుంటుంది? అది చెడు పరిణామం. ఈయన ద్వారా అది బయటకు వచ్చింది. అది కాదే రాజేంద్ర ప్రసాద్ గారు అన్నమాట కరెక్టే. కాకపోతే ఏంటంటే అది పబ్లిక్లో కాకుండా చిరంజీవి గారు చెప్పినట్టు చెవిలో చెప్పాలి. అది ఆయన ఏంటంటే పాపం ఓపెన్ అయిపోయి ఫ్రస్ట్రేషన్లో ముగ్గురిని క్యారెక్టర్ లెస్ అని ఆయన అనుకున్నాడు. సమాజానికి కూడా తెలుసు వాళ్ళ క్యారెక్టర్ లెస్ అనేది. ఆయన ఏంటంటే దైవం సంబోధులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఓపెన్గా డైరెక్ట్గా పబ్లిక్లో అన్నారు. ఆయన అన్న దాంట్లో 100% వాస్తవం ఉందో మీ అంతరాత్మకు తెలుసు. కాకపోతే ఏంటంటే పబ్లిక్గా చెప్పాడు. అది రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటంటే కొంచెం చెవిలో చెప్తే బాగుండేదని నాకు అనిపిస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అది పాల్గొన్నటువంటి రోజా ఒక రకమైనటువంటి తప్పుడు భావన వెళ్తుంది. మళ్ళీ ఆయన ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో మళ్ళీ పక్క రోజు ఇంకొక ఈవెంట్ జరిగితే నేను ఇలాగే మాట్లాడుతాను, అర్థం చేసుకోండి, అలాంటి ఏం తప్పు లేదన్నారు. అలీ గారు కూడా ఆయన చనిపోయింది అందువల్ల అలా మాట్లాడుతున్నారు అలీ గారు అంటున్నారు. కానీ బయట సత్య సమాజం ఏమంటుందంటే ఒక సీనియర్ యాక్టర్ అనేది మంచిగా కరెక్ట్ కాదని ఒక వాదన అయితే వినిపిస్తుంది. దీనిపై మీరేమంటారు? ఇది ఖచ్చితంగా నేనైతే అది ఆయన ఏజ్ పెరిగిపోయింది కదా, మెయిన్ ఏజ్ పెరిగిపోవడం వల్ల చాదస్తం పెరిగిపోయింది ఆయన. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ కూతురు ఎప్పుడైతే చనిపోయిందో అలిగారు అన్నది వాళ్ళ కూతురు ఎప్పుడైతే చనిపోయిందో ఆయన అప్పుడే మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయారు మనిషి. చాలా చేంజ్ అయిపోయారు. అంత ముందు రాజేంద్ర ప్రసాద్ గారికి తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారికి చాలా డిఫరెన్స్ వచ్చింది. అంటే మొన్న లాస్ట్ టైం కూడా ఆస్ట్రేలియా క్రికెటర్ ఆయన్ని కూడా ఒక రకంగా మాట్లాడారు. సో అప్పుడే జనాలందరూ కూడా షాక్ అయ్యారు. బయట నుంచి మన కంట్రీకి వచ్చిన ఆయన గురించి మనం అలా మాట్లాడడం కరెక్ట్ కాదని రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడే కొన్ని అభియోగాలు వచ్చాయి. కానీ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఆయన ఏజ్ పెరిగిపోవడం ఒకటి, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ కూతురు చనిపోవడం, డిప్రెషన్ వెళ్ళిపోయి ఆయన ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారో కూడా ఆయనకి తెలియట్లేదు.
సో అది మనం ఇంకా ఆయన పెద్ద నటుడు కాబట్టి చాలా మంది ఏంటంటే అతను పెద్ద నటుడు, అతని మీద ఉన్న గౌరవంతో ఎవరేం మాట్లాడలేదు. అదే నార్మల్ మనిషి అయితే మాత్రం ఖచ్చితంగా పెద్ద గొడవ అవ్వాలి, ఖచ్చితంగా వేరేగా ఉంటది కదా సిచ్యువేషన్. ఆయన మీద ఒక అభిమానం ఉంది అందరికి. సో ఒక పెద్ద నటుడు, సో ఆయన కూతురు చనిపోయి చాలా కష్టం పడి ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు మనిషి. ఏజ్ కూడా పెద్దగా అవుతుంది కాబట్టి ఈయన ఇలా అయ్యాడు అని చెప్పి అందరూ కూడా సర్దుకుంటున్నారు. కానీ అది మన అలీగారు అన్న మాట అయితే మాత్రం చాలా పెద్ద మాట అది. సో అది ఆయన కూడా తీసుకోలేకపోయారు, కానీ అలీగారు ఏం అనలేకపోయారు. అదే ఓకే. సీనియర్ యాక్టర్ గారు అలాగే హీరోయిన్ రోజా సమాజం తర్వాత స్టార్ట్ అయ్యారు. సారీ పడుతున్నాడు ప్రేక్షకుడుగా ప్రజలు ఒక విషయాన్ని ఎలా మంచి యాక్టర్ ఇద్దరు మూడు యాక్టర్. కాకపోతే ఆయనకి పూర్తి జరిపిన తర్వాత మార్కెటింగ్ ఆయన మార్కెటింగ్ మైండ్ పనిచేయట్లేదు ఆయనకి. ఆయన ఏంటంటే ఇస్తారు మాట్లాడుతారు అంటే క్యారెక్టర్ పెరిగిపోయింది చూసినావా, వయసు పెరిగే కొద్ది క్యారెక్టర్ అది కూడా పెరిగిపోయింది దానికి, అన్ని కలిసి పెరిగిపోయినాయి అన్నమాట. ఏంటంటే ఎట్లా ఏం మాట్లాడుతుందో అర్థంగా అక్కడ పోతుంది మీడియా మిత్రులుగా ఈ ప్రజలకు కానీ. ఏంటంటే ఆయన ఈ ఫంక్షన్ కాదు, ఈ ఫంక్షన్ ఆడియో ఫంక్షన్ కానీ ఫంక్షన్ తీసుకుని రాకుండా బెస్ట్. ఎందుకంటే కాంట్రవర్సీ అవుతుంది. పెద్ద వ్యక్తి లాస్ట్ మూమెంట్ లో పరుగుతున్నట్టు అయిపోతుంది. ఎంతకాలం బతికి మంచి సినీ ఫీల్డ్ లో ఎంత రాజాలాగా ఉండి లాస్ట్ మూమెంట్కి కాంట్రవర్సీకి గురైపోతున్నారు. ఎందుకంటే ఆయన ఆరోగ్య రీత్యా కూడా మంచిగా లేదు కాబట్టి ఆయన కొంచెం దూరంగా పెట్టాలని సినీ పరిశ్రమ కోరుకుంటున్నారు. అది కాకుండా ప్లస్ ఏంటంటే ఈ సినిమా తీసుకోండి, షూటింగ్ లో ఇట్లా తీసుకోండి, కాకపోతే సినిమా ఆ ఫంక్షన్ లకు మాత్రం దూరంగా పెట్టండి, మాట్లాడద్దు సార్. థ్యాంక్ యూ. రాజశేఖర్ గారు, కృష్ణారెడ్డి గారు, ఆది గారు, అదే విధంగా కొంతమంది హీరోలు చేసింది. మనం బహిరంగ చెప్పుకున్నటువంటి తప్పుడు మాట్లాడుకుంటూ వచ్చారు. దానిపై ఎప్పుడైతే ట్రోలింగ్స్ వచ్చిందో వెంటనే ఆయన సారీ కూడా బహిరంగంగా ఆయన పంపలేదు. కానీ ఆలీ కూడా ఆయన ఏదో బాధలో ఉన్నాడని ఆయన ఆలీ కవర్ చేసే ప్రయత్నం చేశారు. సో ఒక సామాన్య ఆడియన్ గా ఒక సీనియర్ యాక్టర్ ఇలా స్పందించడం, బహిరంగ వేదిక లైవ్ లో ఇలా స్పందించడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఆయనకి మధ్య నుంచిందా లేకపోతే పూర్తి చనిపోయిన తర్వాత అలా అయ్యారా తెలియదు. కానీ ఇంతకు ముందు కూడా ఒక క్రికెట్ మ్యాన్ గురించి కూడా అలాగే డేవిడ్ వార్నర్ గురించి కూడా అలాగే మాట్లాడారు. అతను కూడా లైట్ తీసుకున్నారు, ఎదురాక లైట్ తీసుకున్నారో లేకపోతే ఏదో ఒక పెద్ద వ్యక్తి ఒక సీనియర్ నటనని లైట్ తీసుకున్నారో తెలియదు. కానీ ఇతను ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే సినిమా వాళ్ళంటే జీర్ణించుకుంటారు. రోజా గారిని పరిచయం చేసింది నేనని మాట్లాడాను, అయితే అయ్యి ఉండొచ్చు. కానీ రోజా అనే ఒక హీరోయిన్ పరిచయం చేసింది నేనని ఒక గ్రాండ్ గా చెప్పుకోవాలి. ఆవిడని వల్గర్ మాటలని, అలీ గారిని వల్గర్ మాటలని. అలీ గారు అంటే అతని మనస్తత్వాన్ని అతన్ని చదివారు కనుక, ఇద్దరు కలిసి కొన్ని మూవీస్ లో యాక్ట్ చేశారు కనుక, కలిసి జర్నీ చేశారు కనుక దాని మీద ఏంటంటే వాళ్ళు ఒప్పుకోవచ్చు, ఏదో అన్నారులే. కానీ ప్రేక్షకులు అనే వాళ్ళు ఏంటంటే సినిమా అభిమానులు ఉంటారు. కామెడియన్ అయినా, ఒక హీరోయిన్ అయినా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా అభిమానులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే జీర్ణించుకోలేక ఇట్లుంటున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు మీరు ఏమైనా ఈవెంట్కి పోయి రండి, వచ్చినా కానీ కొంచెం మూడు అడుగులో పెట్టుకోండి సార్. మీకు మాట్లాడటం రాకపోతే ఆగిపోండి, అసలు మైక్ దగ్గరికి రామాకండి, మైక్ దగ్గరికి రామాకండి, కనపడండి చాలు, కనపడండి ప్రేక్షకులకి, కనపడండి కెమెరాలో. సినిమాలో మాట్లాడారు అంటే సినిమాలో కూడా ఇటువంటి వలస వర్డ్స్ వాడలేదు. ఏ డైరెక్టర్ కూడా అతని చేతి ఇటువంటి వలస వర్డ్స్ వాడించలేదు. కానీ ఇతను మరి సొంతంగా ఇలా ఒక సాటి నటినటులో మనోభావాలు దెబ్బతీనే రకంగా, దెబ్బతగిలే రకంగా ఎందుకు మాట్లాడుతున్నారు ఏమో అర్థం కావాలి. ఇలాగే మాట్లాడతాను, తప్పుగా అర్థం చేసుకుంటే చేసుకోండి అని కూడా ఎందుకు మాట్లాడతాను, ఎందుకు సారీ చెప్పడం ఎందుకు, నేను ఇలాగే మాట్లాడతాను మీరు తప్పుగా అర్థం చేసుకుంటే చేసుకోండి అని ఈ మాటలన్నీ ఎందుకు? అసలు మనం ఫస్ట్ టంగ్ స్లిప్ అవ్వడం ఎందుకు, తర్వాత ఆ టంగ్ని సరి చేసుకోవడం ఎందుకు? ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారితో పాటోడేగా, సుమన్ గారు ఉన్నారు, ఆయన ఆయనతో పాటోడేగా, భానుచంద్ర గారు ఉన్నారు, ఆయన ఆయనకంటే పెద్దోడేగా, తర్వాత చంద్రమోహన్ గారు ఉన్నారు, ఈ పెద్దోడేగా. మరి వీళ్ళందరికీ కూడా లేనటువంటి టంగ్ ఎందుకు వస్తుంది? ఏంటి ఇతనికి ఉన్న ప్రాబ్లం ఏంటి? ఏమైనా సైకాలజీగా ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారా, ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? అది అనేది ఈవెంట్లలో మైక్ రాగానే ఫైర్ అవుతుందిగా, పూనకాలు వచ్చేస్తున్నాయా అనేది కొంచెం చూపించుకుంటే కూడా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళైనా సైకాలజిస్ట్ అయినా కొంచెం కంట్రోల్ చేస్తారు.
ఎందుకంటే ఇవన్నీ వినడానికి కూడా ప్రేక్షకులకి చాలా అసహ్యంగా ఉంది. ప్రేక్షకుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి. అది కూడా నేను కొంచెం చెప్పుకుంటున్నాను. ప్రేక్షకులు మీరు ఎలాగో దగ్గర కాలేరు, ఎందుకంటే మీరు ఒక సెలబ్రిటీ, ఒక హీరో, ఒకప్పటి హీరో. ఇప్పుడు తండ్రి పాత్రలు ఏంటి, సహజ నటుడి పాత్రలు ఏంటి, అన్నిట్లలో సినిమా ప్రేక్షకులని, సినిమా అభిమానులని అలరిస్తున్నారు, చూస్తున్నారు. సెంటిమెంటల్ గా ఇప్పుడు వస్తున్న మూవీస్లో ఏర్పిస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇంత చేస్తున్న మీరు ఒక హీరోకి వచ్చి ఇలా మాట్లాడతాను ప్రేక్షకులు జీర్ణించుకుంటున్నారు.